డిసెంబర్ 30వ తేదీ చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే, ఆ రోజు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క అద్భుతమైన ఏకాదశి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులతో సమానం. ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకు దివ్యమైన ఉత్తర ద్వార దర్శనాన్ని ఇచ్చి, 7 జన్మల కర్మ భారాల నుండి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారని అంటారు. పద్మపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున మోక్షద్వారం అని పిలువబడే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ ఒక్క రోజున ఆయన్ని పూజించినా లేదా స్మరించినా కొన్ని వేల యాగాలు, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఇంట్లోనే పారాయణ చేసుకునే వాళ్ళు వెంకటేశ్వర వజ్రకవచం 9 సార్లు పారాయణం చెయ్యండి. అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు కూడా పారాయణం చేసుకోండి. అలాగే గోవింద నామాలు కూడా పారాయణం చేసుకోండి. ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి మనం చెయ్యగలిగితే 3,00,00,000 ఏకాదశులు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరిస్తే వచ్చే అంత ఫలితం మనకు వస్తుంది. అటువంటి విశేషమైన, పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు మనం భగవత్ సంబంధమైన ఏ మంచి పని చేసినా కూడా దానికి కోట్ల రెట్లల్లో ఫలితం వస్తుంది. అంటే మనం ఒక్క తులసీ దళాన్ని ఈ రోజున స్వామివారికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే మనం 3,00,00,000 తులసీ దళాలు ఇస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఉంటుంది. ప్రతి ఏకాదశికి ఉపవాసం చెయ్యలేని వారు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం సాంప్రదాయం. ఈ రోజున మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పూర్వజన్మ పాపాలు అన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.